ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కీలక నేత రాజీనామా ఒక్కసారిగా షాక్ లో కేసీఆర్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరూ కూడా తెలుస్తుంది. బీఆర్ఎస్ అధిష్టానానికి వర్ధనపేట మాజీ ఎమ్మెల్యే అరవిరి రమేష్ అయితే షాక్ ఇచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన ఆయన బీజేపీలో అయితే చేరనున్నారు. రమేష్ కు వరంగల్ ఎంపీ సీట్ కేటాయించే అవకాశాలు అయితే ఉంది. కాగా నిన్న బీజేపీలో చేరనున్నట్లుగా మీడియా సమావేశంలో పెట్టగా బీఆర్ఎస్ నేతలు ఆయన కారులో తీసుకెళ్లారు. నిన్న బీఆర్ఎస్ నేత కేసీఆర్ ను కలిసి ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉంటానని చెప్పారు. తాజాగా మరో ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఆయన బీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరుతానన్న ప్రచారం కొనసాగగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయన హైదరాబాద్ కు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే అరుణ్ని కిడ్నాప్ చేశారనే వార్తలు సైతం వచ్చాయి. కానీ తనకును ఎవరు కిడ్నాప్ చేయలేదని, తానే పార్టీ నేతలతో కలిసి గులాబీ బాస్ కేసీఆర్ కలవడానికి వచ్చానని చెప్పారు. కానీ ఇవాళ అనూహ్యంగా ఆయన బీఆర్ఎస్ కు షాక్ ఇస్తూ కాషాయ కండువా కప్పుకునేందుకు అస్తనాకు వెళ్లారు. అయితే వరంగల్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కావ్యను ఖరారు చేయడంపై అరవిరి రమేష్ తీవ్ర అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. మొత్తానికి నిన్న హైడ్రామా టెన్షన్ అయితే నెలకొంది. కేసీఆర్ ను కలిసిన తర్వాత బీఆర్ఎస్ లో ఉంటానడం, తెల్లారి లేవగానే మరోసారి ఊహించని విధంగా బీఆర్ఎస్ ను వదిలేసి బీజేపీలో చేరుతా అస్తనానికి వెళ్లి కాషాయ కండువా ఇక ఫైనల్ టికెట్ అయితే వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక దీంతో పాటు ఏదైతే కడియం శ్రీహరి కావ్య కూతురు ఉంది కదా, మరి పేరునైతే ఖరారు చేయడంపై అరవిరి రమేష్ కూడా తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటూ తెలుస్తుంది. రాష్ట్ర రాజకీయాల్లో ఏ వైపు మలుపు తిప్పుతుందో, ఓటరు దేవుళ్ళు ఎవరిని గెలిపిస్తారనేది రానున్న రోజుల్లో తెలియాల్సి అయితే ఉంది. వెయిట్ చేయాల్సిందే మనం.